प्रयातो मापोज्युद्रसमृतं ब्रह्मभूर्भवस्वरम् सत्यं तत्त्वेन वर्षं जयामि ओं प्राणाय स्वावं प्राणाय स्वावं जनाय स्वावं చెప్తున్నారు. పూర్వమున ఉల్కామకుడును రాజు కరుడు ఇంద్రియములు జయించినవాడు ఆ సత్యవంతుడు. అతడు భద్రమ దేవానుభవచ్చు బ్రాహ్మణులకు విశేషంగా ధనమిచ్చి సంతోషపెట్టుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచు గుణములు కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించరి. ఆ రాజుగా వ్రతం చేచుండగా సాధువన ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవ నింపుకొని వ్యాపారముకై ఆ మార్గమున పోవచ్చు. రాజు చేస్తున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డున పట్టించి రాజు వద్దకు వచ్చి ఇట్లా అడిగినారు. ఓ రాజా, నీవు ఇప్పుడు చేస్తున్న వ్రతమేమి సవిస్తారముగా నాకు తెలుపుకోరుచున్నాను, దయతో నాకు చెప్పమని అడిగినాడు. వైశ్యుడు ఇట్లా అడుగుగా రాజు ఇట్లా చెప్పతొడిగినాడు. ఓ ఈ పుత్రుల పొందుకు మేము సత్యనాశనం వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఆ వ్రతమాచరించే విధానం కూడా తెలిపినాడు. వైశ్యుడు రాజు చెప్పిందంతా విని, ఓ రాజా, నాకును సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతం ఆచరించి సంతానం పడేను అని పలికినాడు. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన సుగ్రామం చేరుకున్నవాడై సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతి చెప్పి ఆమె వినుచుండగానే నాకు సంతానం కలిగినచో ఈ వ్రతం తప్పక ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేసినది. ఒక దినం లీలావతి ధర్మపరాంలై భర్తతో సుగుంచి గర్భవతి 10వ మాసం నాడు కుమార్తెను కన్నది. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెను కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచున్నారు. కళావతి శుక్లపక్ష చంద్రమలే దినధన ప్రవర్ధమావుతున్నది. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానం కలిగినది కనుక ఆ వ్రతం చేయదు అని పలికినది. ఫాదరు అమ్మ వివాహ కాలంలో వ్రతం చేస్తానని చెప్పి అప్పటికే ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై వ్రతంలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలంకు కళావతికి యుక్త వయసు వచ్చిన చూచి ఒక దూతను పిలిపించుకొని పోయి నీవు పోయి అమ్మాయికి తగిన వరుని చూసి తీసుకురమ్మని పంపినాడు. సాధువు ఆ వైశ్యుడు ఇట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచనా నగరము పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని వచ్చినాడు. అతడు అన్ని విధములుగా తన కుమార్తెకు తగినవాడుగా ఉండడం చూచి సాధువు వైశ్యకుమార్ తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవముగా పెళ్లి చేసినాడు. ఆ ఆనందంలో ఉండి వైశ్యుడు సత్యనారాయణ వ్రతం విషయమే మరచిపోయినాడు. అందుకు సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారం బహునిములైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరం గల రత్నసానుపురమునకు పోయినాడు. ఆ రత్నసానుపురమున చంద్రకేతు అని మహారాజు వారు పరిపాలిస్తున్నారు. సాధువు తన వ్రతం చేయకుండా చూసి సత్యనారాయణ స్వామి కోపించిన వారి వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించినాడు. ఆ రాజు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనం అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకున్నారు. రాజుభటులు దొంగలను పట్టుకొండకు నలుమూలగా వెతుకుట చూచి తమ దగ్గరకు వచ్చుట చూచి ఆ దొంగలు ధనమును ఆ వర్తకులున్న చెంత వదిలి పారిపోయినారు. రాజుభటులు ధనం అక్కడ ఉండడం చూచి ఆ వైశ్యులే దొంగలను నిశ్చయించి కట్టి రాజునకు కొనిపోయినారు. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను బట్టి తీసుకువచ్చితిమి, విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించుకున్నారు. రాజు ఏమీ విచారింపగానే మీరు తీసుకుపోయి కారాగృహం బంధించు అని ఆజ్ఞాపించినారు. భటులు వైశ్యులను తీసుకుపోయి కారాగృహం బంధించి ఉన్నారు. ఎంత ప్రార్థించను వారి మాట వినేవారు ఎవరు లేకపోయేది. ఇంకనూ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడివిందన్న తన ధనమతయు తన అధీనము కామించుకున్నాడు. మరియు సత్యనారాయణ స్వామి సంమరణ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టములు సంప్రాప్తమైనది. వారి గృహమేందున్న ధనమంతా చోరులు అపహరించుకుని వెళ్ళిపోయారు. మరియు లీలావతికి రోగం వచ్చింది. మనోవిచారములు అధికమైన తిండైనా లేక ఇంటిని తిరిగి భిక్షమెత్తుకొని బతుకుతున్నది. కళావతి అన్నము లేక తిరుగుతున్నది. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణులు చేరుకుంది. ఆ దినము బ్రాహ్మణ ఎంత సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూచి కళావతి వ్రతం పూర్తయ్యే వరకు అక్కడనే ఉండి ఆ వ్రతము చూచి కథ విని స్వామిని ప్రార్థించుకున్నది. కళావతి ప్రసాదము కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నది. తల్లి కళావతిని చూచి ఇట్లా అన్నది, అమ్మాయి ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడ ఉండి అని అడిగింది. అందుకు కళావతి, అమ్మ, బ్రాహ్మణ గృహంబన సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా వ్రతం అవ్వ వరకు అక్కడనే ఉండి వచ్చినానని చెప్పింది. ప్రసాదం తీసుకువచ్చినా అని చెప్పింది. అది విని లీలావతి చాలా సంతోషించింది. తాను ఆ వ్రతం చేయాలని మనసులో సంకల్పించుకున్నది. వైష్ణు భార్య అని లీలావతి బంధువులతో మిత్రులతో కూడినదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి ప్రభు అపరాధము క్షమించి నా భర్తయు అల్లుడును సుఖంగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహమని ప్రార్థించింది. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయడం వలన స్వామి సంతుష్టాంగుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజుకు స్వప్నం సాక్షాత్కరించి కారాగృహమును అన్యాయంగా బంధింపబడి ఉన్న వైశ్యులు ఇరువరును ప్రాతకాలం ముందే విడిచిపెట్టుము, వారి ధనమంతా ఇచ్చివేయము, లేనితో సర్వనాశనం అవుతావని చెప్పి అదృశ్యమైనాడు.
మరణ సూర్యోదయం వెంటనే రాజు మంత్రి పురోహితులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలో వారందరికీ చెప్పి ఆ వరులకు ఆజ్ఞాపించి వారు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసుకొని రమ్మని పంపినాడు. ఆ వైశ్యుడు రాజుకు నమస్కరించి రాజు తమకిట్టి శిక్ష విధించునని భయభ్రాంతులై ఉన్నారు. అప్పుడు రాజు వైశ్యును చూచి, ఈ దైవ ప్రాతివికము వలన మీకు దుఃఖము సంభవించింది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి వారికి క్షూరాధికములు చేయించి కట్టుకొనకు నూతన వస్త్రం ఇచ్చి సంతోషపరిచినాడు. ఇంకను రాజు వారికి అనేక విధములుగా కొనియాడి తాను స్వాధీనం చేసిన దానికి రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టినాడు. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారి ఆదరంతో ఇక సుఖంగా మీరు ఇంటికి పోవచ్చని చెప్పి వైశ్యుడు రాజు నమస్కరించి అనేక విధములుగా కొనియాడి తమ దారి వెళ్ళాడు. చతుర్థోధ్యాయ. పిదప వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తమ నగునకు బౌటికై బయలుదేరి వెళ్ళినారు. వారు అలా సముద్రమున ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యుల కరకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవందు సామాన్లు ఏమిటి అని అడిగినాడు. ఆ మాటలు విని వైశ్యులు ధనాగరంతో ఉన్నవారు కావున పరిహాసంగా మాట్లాడుచు నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏముందో నీకెందులకు ధనం అపహరించుడు ఆలోచించుగా, అవి పడవలు ఆకులు అలమ తప్ప మరి ఏమీ లేవని బదులు చెప్పిరి. ఆ సన్యాసి అది విని అట్లాగే కావుగాక అని చెప్పి వెళ్ళిపోయినారు. కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. పెదప వైశ్యుడు సాధువు నిత్యకృత్యములు నెరవేర్చుకుని పడవలోనికి చూచి తల్లపోయినారు. బరువు తగ్గి పడవ పైకి తేలి ఆడుతుంది. వైశ్యుడు సాధు తన పడవలో ధనముతో ఉన్న సంచులు బదులుగా ఆకులు అలమలు ఉండచూచి మూర్చని కొంతసేపటికి తెలివి తెచ్చుకుని వెళ్ళిపోసాగినాడు. అప్పుడు అల్లుడు మామను చూచి, 7 చెరువుల ప్రయోజనం మిమ్మల్ని సన్యాసి శపించినాడు కనుక ఇట్లా జరిగింది, ఇక ఏమి చేసినా సన్యాసి చేయవలను కనుక ఆయనకు ప్రార్థించడం మంచిది, అలా చేసిన ఎడల ధనం లభిస్తుందని చెప్పినాడు. వైశ్యుడు అల్లుడు మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానను అవివేకై మీతో పరిహాసంగా మాట్లాడితిని, నా అపరాధం క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములుగా ప్రార్థించినాడు. అప్పుడు సన్యాసి వయసును చూచి, ఈ సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పి ఆ వ్రతం చేయకపోతేనే నీకు ఈ బాధలు కలిగినాయని చెప్పినాడు. అప్పుడు వైశ్యుడు సన్యాసిని చూచి, ఓ ప్రభు, ఈ లోకమంతా నీ మాయవల్ ఉంది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపచాలడు, ఇక నేనంత వాడను, నాపై కరుణ చూపము, నా ధనము నాకు లభించినట్టుగా చేసి నన్ను రక్షింపు అని అనేక విధములుగా ప్రార్థించినాడు. అందుకు సంతుష్టుడైన స్వామి మరలా ఆ పడవలో వర్తకుల ధనంతా ఉండినట్లుగా వరమిచ్చి అంతర్ధానమైనాడు. తర్వాత వైశ్యుడు తన పడవకి చూడగా తన ధనమతి విధా ప్రకారంగా ఎక్కడిదక్కడే ఉన్నది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధనము లభించినందుకు సంతోషించి స్వనగరం బహుడకు బయలుదేరి వెళ్ళినారు. తర్వాత వైశ్యుడు, అల్లుడా, అదే రత్నపురం అని చెప్పి తమ రాక భార్య పుత్రికి తెలిపి రమ్మని దూతను పంపినాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతి చూచి, అమ్మ మీ భర్త అల్లుడు వచ్చి ఉన్నాడు, పడవ ఇప్పుడే చేరిందని చెప్పినాడు. లీలావతి ఆ దూత మాధవి చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించడము, నేను పడవ దగ్గర పోవచ్చున్నాను అని చెప్పి కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళింది. అంత కుమార్తె పూజ పూర్తిగా చేసింది, కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకోవటం మర్చిపోయింది. అందుకు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చింది. ధనమును అల్లునితో సహితంగా రేవులో ఉన్న పడవను ముంచివేసినారు. తీరమంత వారు చూసి ఆశ్చర్యపోయినారు. వైశ్యుని భార్య కుమార్తె మిగులా దుఃఖించుతున్నది. అందరూ ఇట్లా అనుకున్నారు. దుఃఖించుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపిస్తూ, అల్లుడా, చూచుండగానే నాతో కూడా మునిగిపోయేది కదా, ఇది అంతయో సత్యనారాయణ స్వామి మహత్యమే, వేరొకటిది కాదు తలుచుకున్నారు. కుమార్తెను కౌగులించుని విలువింపసాగింది. కళావతి తన భర్త చనిపోవడం చూచి అతను పాదుకులు గైకొని వారితో సహగమనం చేయడానికి సిద్ధపడింది. వైశ్యుల చూచి దుఃఖించుచు, ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యమే, వేరే ఒకటే కాదనుకున్నారు. ఆ శక్తి కొద్దీ స్వామిని కొలిచినాడు. అతను నిశ్చయించుకున్నాడు. అవి తన అభిప్రాయం చెప్పి స్వామి శాస్త్ర నమస్కారం చేసి వేడుకున్నాడు. అంత సత్యనారాయణ స్వామి వైష్ణవుపై కన్ను వహించి, ఓ వైశ్వా, నీ కుమార్తె ప్రసాదం భుజింపగానే భర్తను సూచనకు వచ్చినది, ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకున్నచో అంతా శుభమని పలికినాడు. అప్పుడు ఆ విధముగా ఆకాశం నుండి విడుమని మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి ప్రసాదం స్వీకరించి వచ్చింది. ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చేసరికి తన భర్త నాగుతో కూడా పైకి తేలి ఆడుతున్నాడు. అది చూసి అందరూ చాలా ఆనందించారు. అప్పుడు లీలావతి తండ్రి ఎలా ఆలస్యం చేస్తావు, ఇంటికి పోదాం రమ్ము అంది. అప్పుడు ఆమె అక్కడనే వైశ్యుడు బంధుమిత్రాతోడును కలిసి
అక్కడనే సత్యనారాయణ వ్రతం ఆచరించి వెంబట సుఖంగా ఇల్లు చేరుకున్నాడు. తరువాత వైశ్యుడు బ్రతికున్నంత కాలము పౌర్ణమి తిథియందు రవిశంకరం దినమిందు సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితాంతం వరకు సకల సుఖాలు అందించి అచ్చం స్వర్గలోక ప్రాప్తి పొంది ఉన్నారు. చతుర్థాధ్యాయ సంపూర్ణమస్తు. సూత మహామణి మరలా ఎట్టా చెప్పతరంగిన ఓ మహేంద్రులారా మరి కథ చెప్తాను విరుము. పూర్వమున తుంగజుడును రాజు ప్రజలను కన్నతండ్రి వల్ల చుట్టూ రాజ్యపాలన చేయుచుండేవాడు. ఆ తుంగజుడు ఒకనాడు అరణ్యమున పోయి అనేక జంతువులు సంహరించి తిరిగి ఇంటికి వచ్చు మార్గమున మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడి ఉన్నవారై వ్రతం చేయుట చూచి మనోగర్వం చేత అక్కడున్న స్వామికి నమస్కారమైన చేయక వెడలిపోయినాడు. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరలా భుజాసనం పోయి అందరూ భక్తితో ప్రసాదం భుజించినారు. ఆ రాజు ప్రసాదం భుజింపగానే తన నగరములకు వెడలిపోయినాడు. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చింది. అందుచేత రాజు యొక్క 9 కుమారులు చనిపోయినారు. సకల సంపదలు హరించుకుపోయాయి. క్రమముగా దరిద్రము సంభవించినది. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమైంది. ఇదంతా చూచి రాజు తనలో ఇట్లా తలపోసినాడు. ఆహా, గొల్లలు ఇచ్చినారని నిజముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింపగా తిరస్కరించింది. అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహం కలుగుట వలన నాకు ఇట్టి బాధలు కలిగాయని ఆలోచించుకుంటూ వెంటనే గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించినాడు. పెదవ రాజు మరలా ధనవంతుడై సకల కష్టములు విముక్తిని పొందిన వారై పుత్రుని పొంది బ్రతికున్నంతకాలము సుఖముగా ఉన్నాడు. అత్యంతన స్వర్గలోక ప్రాప్తి పొంది ఉన్నాడు. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో, ఎవరు ఈ కథను భక్తితో వింటారో వారు ధనవంతులగును. బంధములు పొందిన వారు విముక్తిని పొందును. భయగ్రస్తులు భయము తొలగిపోవును. సకలాభిష్టములు పొందిన వారి అత్యంతన స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కావున సత్యనారాయణ వ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖము నుండి విడువబడును. కనుక సత్యనారాయణ వ్రతం చేయవలసిన ఆవశ్యకతను, వ్రత విధానమును, ఆ వ్రతం యొక్క మహత్యమును, అందు లభించు ఫలితములను వివరించి తిని. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడు, కొందరు సత్యనారాయణుడు, కొందరు సత్యదేవుని పిలుచుతూ సనాతన హరి కలియుగమున అనేక రూపములు అనేక అవతారములు పొంది భక్తులను కాపాడుచూ వారి కోరికలు తీరుస్తున్నాడు. వ్రతం చేయుటకు శక్తి లేచో ఎవరైనా ఈ వ్రతం ఆచరించుచుండగా చూచిన భక్తి శ్రద్ధలతో కథ వినిన సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. స్కంద రేఖాంశ పంచమోధ్యాయ సంపూర్ణమస్తు. అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఆపిచ్చి దండం పెట్టుకుంటా. ఓపెన్ కట్ట పోయింది. తత్సవితరపరన్యమర్గో దేవస్వరి మేధియోజనః ప్రచోదయాతో మాపోజ్యోతిర సంప్రతం బ్రహ్మభూర్భవస్వరం సత్యం దర్త్వేన ప్రచంచయామి. అమృతమస్తు అమృతో వస్తునసి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా.